నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఈ నామస్మరణ వింటేనే సకల విఘ్నాలు తొలగిపోతాయి. సంకటాల సుడిగుండంలో చిక్కుకున్న భక్తులను ఒడ్డుకు చేర్చే ఆపద్బాంధవుడు గణనాథుడు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్న శ్రీ సంకటహర గణపతి ఆలయం అద్వితీయ ఆధ్యాత్మిక ధామంగా విలసిల్లుతోంది. అద్భుతమైన శిల్పకళకు, అచంచలమైన భక్తికి నిలయమైన విఘ్నాలను తొలగించే వినాయకుడు, సకల కష్టాలను కడతేర్చే సంకష్టహర గణపతిగా కొలువుతీరిన పుణ్యక్షేత్రం మనల్ని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తోంది. భక్తుల పాలిట కల్పవల్లిగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ సంకష్టహర గణపతి ఆలయ విశేషాలను ఈరోజు మన తీర్థయాత్రలో నేత్రపర్వంగా వీక్షిద్దాం. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన తిథి సంకష్టహర చతుర్థి. ప్రతి నెల కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థిగా వ్యవహరిస్తారు. సంకష్ట అంటే కష్టాలను తొలగించేది అని అర్థం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం జీవితంలో ఎదురయ్యే మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందుల నుండి సంకష్టహర గణపతి విముక్తి కలిగిస్తాడు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం వరిస్తుంది. జాతకంలో కేతుదోషం లేదా కుజదోషం ఉన్నవారు ఈ వ్రతం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఒకవేళ ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని మరింత శక్తివంతమైన అంగారక సంకష్టహర చతుర్థిగా పిలుస్తారు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం చేసిన పాపాలను కూడా హరిస్తుందని నమ్మకం. అంతటి విశిష్టమైన శ్రీ సంకష్టహర గణపతి కొలువైన ఆలయాన్ని సందర్శించుకుందాం రండి. తెలంగాణ కాణిపాకంగా ప్రసిద్ధి చెందిన కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలో పట్టణ కోలాహలానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ సంకష్టహర గణపతి ఆలయం నెలకొని ఉంది. ప్రధాన రహదారిపై కనిపించే కమాన్పై పార్వతీ పరమేశ్వరులు, గణపతి, షిరిడీ సాయినాథుడు కొలువుతీరి ఉండగా భక్తులు ఆలయానికి సభక్తికంగా చేరుకుంటారు. కమాన్ ముందు భాగంలో పెద్ద నంది విగ్రహం కూడా నిర్మితమై ఆలయ మార్గాన్ని సూచిస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి వెళ్లగానే ఎడమవైపు యజ్ఞశాల, ధ్వజస్తంభం గోచరిస్తాయి. కుడివైపున ఒక వేదికపై సర్పాకారంలో సుబ్రహ్మణ్యస్వామి, హనుమంతుని విగ్రహాలు దృశ్యమానమవుతాయి. దానికి ఎదురుగా దత్తాత్రేయ స్వామివారి మందిరం, దీని పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామివారి మందిరం, దీనికి సమీపంలోనే నవగ్రహాది దేవతల మందిరాలు కూడా నెలకొని భక్తులకు ఆధ్యాత్మిక దివ్యానుగ్రహ ప్రసాదాన్ని ప్రసాదిస్తాయి. ఆది పూజకు అధిపతి సంకష్టహర గణపతి, పార్వతీ ప్రియసుత గణపతి ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే విశాలమైన మంటపాలు, రాతి స్తంభాలపై ఉన్న సూక్ష్మ శిల్పకళ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రతి స్తంభం ఒక పురాణగాథను వివరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. భక్తులు నడిచే దారిలో అమర్చిన పాలరాతి శిల్పాలు, పచ్చని ఉద్యానవనం మనసును ప్రశాంతపరుస్తాయి. ఇక్కడి పరిశుభ్రత, క్రమశిక్షణ భక్తులను పదే పదే ఆలయానికి వచ్చేలా చేస్తాయి. ఆలయ ప్రాంగణం అత్యంత విశాలంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దబడింది. గాలిలో కలిసిన ధూపదీపాల సుగంధం, గంటల నాదం భక్తులలో భక్తి పారవస్యాన్ని నింపుతాయి. శ్రీగణనాథ జయ గణనాథ, సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీగణనాథ జయ గణనాథ, సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. భక్తులు లోపలికి ప్రవేశించగానే వారి మనసులోని అలజడి తగ్గి ఒక తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది. గర్భాలయ ముఖ మండపానికి ఎదురుగా ఉండే ధ్వజస్తంభం వద్ద భక్తులు మోకరిల్లి తమ అహంకారాన్ని త్యజించి సకల విఘ్నహరుడు
సంకటాలను తొలగించే గణపతిని శరణు వేడుకుంటారు. భక్తులు క్యూలైన్లలో క్రమశిక్షణతో కదులుతూ గణపతి నామాన్ని స్మరిస్తూ గర్భాలయం వైపు అడుగులు వేస్తారు. ఇక్కడికొచ్చే ప్రతి భక్తుడిలోనూ గణపతిపై ఉన్న అచంచలమైన విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, ప్రతి ఆలయం ఒక అద్భుత నిలయం. సాధారణంగా మనం చూసే ప్రతి పుణ్యక్షేత్రం వెనుక కాలగర్భంలో కలిసిపోని ఒక మహోజ్వల పురాణగాథ దాగి ఉంటుంది. అలాగే భక్తుల కష్టాలను కడతేర్చి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతోంది సంకష్టహర గణపతి ఆలయం. అసలు ఈ క్షేత్రం ఇక్కడే వెలవటానికి గల కారణమేమిటి? యుగాల నాటి ఈ స్థల పురాణం చెబుతున్న సత్యాలేంటి? ప్రతి పుణ్యక్షేత్రం వెనక ఒక పురాణ గాథ ఉంటుంది. సంకష్టహర గణపతి క్షేత్రం వెనుక ఉన్న స్థల పురాణం పెద్దగా లేకపోయినా ఈ ఆలయ నిర్మాణ విశిష్టత ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మవారి ఆధ్వర్యంలో దేవతా పంచవృక్షాల ఛాయలు భూమిలో దొరికిన మూల గణపతి స్థాపన 2007 జనవరి 1వ తేదీన చేయడం జరిగింది. పురాణ కాలం నుండి ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉందని పండితులు చెప్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని, లేదా మహర్షుల తపస్సుకు మెచ్చి ఇక్కడ కొలువుదీరారని భక్తుల నమ్మకం. సంకష్ట చతుర్థి రోజున ఇక్కడ చేసే పూజలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని భక్తుల అచంచల విశ్వాసం. పూర్వం ఈ ప్రాంతంలో గొప్ప తపస్సంపన్నులు యజ్ఞయాగాదులు నిర్వహించారని, వారి సంకల్పం మేరకే ఈ క్షేత్రం భక్తుల కష్టాలను తీర్చే సంకష్టహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిందని స్థల పురాణ కథనం. యుగ యుగాలుగా భక్తుల కష్టాలను కడతేరుస్తూ కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంలా ఈ ఆలయంలో గణనాథుడు సంకష్టహర గణపతిగా వెలిశాడు. ముఖద్వారం గుండా లోపలికి ప్రవేశించి గర్భాలయం ముందు నిలబడి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తున్నప్పుడు మనసులోని అలజడి అంతా ఆవిరైపోతుంది. ఒక అనిర్వచనీయమైన శాంతి ఆవహిస్తుంది. శ్రీ సంకష్టహర గణపతి దర్శన భాగ్యం మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగిస్తుంది, సత్యమైన జ్ఞానదీప్తిని వెలిగిస్తుంది. ఆయన ఆ ఏకదంతం వెనుక ఉన్న గంభీరత, ఆ కరుణామయమైన నేత్రాలు భక్తుడికి నేనున్నాను అనే కొండంత భరోసానిస్తాయి. ఆ గజాననుడికి దర్శించుకున్న ప్రతి క్షణం మన జీవితంలోని ఆటంకాలను తుడిచిపెట్టి కొత్త విజయాలకు నాంది పలుకుతుంది. మరింకెందుకు ఆలస్యం? భక్తి పారవస్యంలో మునిగిపోతూ సకల శుభాలను ప్రసాదించే ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని ఇప్పుడు అత్యంత సమీపంగా దర్శించుకుందాం. గర్భాలయంలో వెలిసిన శ్రీ సంకష్టహర గణపతి మూర్తిని చూడగానే భక్తుల మనసు పులకించిపోతుంది. 4 చేతులతో దివ్యమైన ఆయుధాలను ధరించి అత్యంత తేజోవంతంగా దర్శనమిచ్చే ఆ స్వామిని చూడటం ఒక వరం. భక్తులు తమ మనసులోని బాధలను, జీవితంలోని చిక్కుముడులను ఆ విఘ్నరాజు పాదాల చెంత ఉంచి ఆయన కరుణాకటాక్షాల కోసం వేచి చూస్తారు. నిత్యం అభిషేక అర్చనలతో కోటి సూర్య ప్రభలతో వెలిగిపోయే ఆ దయాసముద్రుడి రూపం భక్తుల హృదయాల్లో ధైర్యాన్ని నింపుతుంది. ఒక చేత అభయముద్రను చూపిస్తూ నేనున్నాను అని భరోసా ఇచ్చే ఆ గణనాథుని అలంకారం అత్యంత మనోహరం. చతుర్భుజధారి అయి సర్వ విఘ్నాలకు అధిపతిగా కొలువైన ఈ స్వామిని కొలిస్తే చీకటిమయమైన జీవితాల్లో సుఖశాంతుల కాంతి ఉదయిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి వదనాన్ని చూసిన తరుణంలోనే సకల పాపాలు హరించుకుపోతాయని నమ్ముతారు. గణపతి దర్శనం భక్తులకొక దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా హారతి ఇచ్చే సమయంలో కర్పూర వెలుగుల్లో స్వామివారి ముఖవర్చస్సు అద్భుతంగా వెలిగిపోతుంది. పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడేవారు, సంతానం కోసం పరితపించే దంపతులు, అలాగే వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నవారు ఇక్కడి సంకష్టహర గణపతిని గరికతో పూజ చేసి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే వారి కోరికలు ఈడేరుతాయని భక్తులు అనుభవపూర్వక సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రంలోని గణపతి కేవలం ఒక విగ్రహం కాదు, భక్తుల పాలిట కల్పవృక్షం. ఇక్కడ స్వామిని దర్శించుకున్న వారికి
వ్యాపారంలో లాభాలు కలగడమే కాకుండా విద్యార్థులకు విద్యా విజయం, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఈ మహిమాన్విత గణనాథుని దర్శనం కోసం కేవలం స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. నమ్మిన వారిని నడిపించే నాథుడిగా, కష్టాలను కడతేర్చే దైవంగా శ్రీ సంకష్టహర గణపతి ఈ క్షేత్రంలో విరాజిల్లుతున్నారు. కేవలం కోర్కెలు తీర్చే దైవంగానే కాక భక్తుల అంతరంగంలోని అశాంతిని తొలగించి ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లి శక్తి స్వరూపం ఈ సంకష్టహర గణపతి. ఇక్కడ గడిపే ప్రతి క్షణం, వినబడే ప్రతి మంత్రం మనసుపై ఉన్న ఒత్తిడిని దూరం చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. జీవిత గమనంలో ఎదురయ్యే అడ్డంకులను పటాపంచలు చేస్తూ విజయ తీరాలకు చేర్చే ఆ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు పొందినవారు ధన్యులు. అందుకే కష్టాల కడలిలో ఉన్నవారైనా, సుఖశాంతుల కోసం పరితపించేవారైనా ఈ ఆలయానికి వచ్చి ఆ గజాననుణ్ణి ఒక్కసారి దర్శించుకుంటే చాలు, వారి జీవితం ధన్యమవుతుందని భావిస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడు, సకల శుభాలను చేకూర్చే ఆ పార్వతీ తనయుడు కొలువైన పుణ్యక్షేత్రాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. కానీ కామారెడ్డి పట్టణంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కేవలం గణనాథుడే కాదు, శ్రీ భవానీ సమేత తారాగ్ర మండలేశ్వర స్వామిగా పరమశివుడు అమ్మవారితో కలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ సంకష్టహర గణపతిని దర్శించుకున్న భక్తులు శ్రీ భవానీ సమేత తారాగ్ర మండలేశ్వరుణ్ణి దర్శించుకొని కనులారా దర్శించుకొని తరిస్తూ ఉంటారు. దర్శన మాత్రం చేత నవగ్రహ దోషాలను హరించి సకల ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ భవానీ సమేత తారాగ్ర మండలేశ్వర స్వామివారిని మనము దర్శించుకుందాం రండి. భక్తిభావం పరవళ్లు తొక్కే ఆలయం శ్రీ సంకష్టహర గణపతి ఆలయం. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఈ దివ్య నిలయంలో భవానీ సమేత తారాగ్రహ మండలేశ్వర స్వామివారి ఆలయం కూడా నెలకొని ఉంది. సకల చరాచర జగత్తును శాసించే గ్రహ మండలాలకే అధిపతిగా ఇక్కడ పరమశివుడు గ్రహమండలేశ్వర స్వామిగా కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నారు. అదే వరుసలో అమ్మవారు భవానీ మాతగా కొలువై తన కరుణా కటాక్షాలతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ దంపతుల దర్శనం సకల గ్రహ దోషాలను హరిస్తుందని, భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ప్రతీతి. కామారెడ్డి పుణ్యక్షేత్రంలోని తారాగ్రహ మండలేశ్వర స్వామివారి దర్శనం అత్యంత అరుదైనది, అలాగే విశిష్టమైనది కూడా. ఇక్కడ ఒకే పానవట్టంపై ఆదిశేషుడు, సూర్యుడు మొదలైన నవగ్రహ దేవతలు, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు మరియు అష్టదిక్పాలకులు కొలువై ఉండటం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. ఈ పానవట్టంపై వెలసిన స్ఫటిక లింగేశ్వరుణ్ణి దర్శించుకోవడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలన్నీ తొలగిపోయి జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. విశ్వంలోని గ్రహగతులన్నీ ఈ తారాగ్రహ మండలేశ్వరుడి ఆధీనంలో ఉంటాయని, అందుకే ఇక్కడ స్వామివారిని అర్చించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని క్షేత్ర పురాణం చెబుతోంది. సకల దేవతామూర్తులు ఏకకాలంలో ఒకే చోట దర్శనమిచ్చే ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకుంటే అటు గ్రహశాంతి, ఇటు దైవానుగ్రహం లభించి సకల శుభాలు ఒనగూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు. తారాగ్రహ మండలేశ్వర స్వామి చెంతనే భవానీమాత మందిరం అత్యంత మనోహరంగా నెలకొంది. గర్భాలయంలో అమ్మవారు స్థానక భంగిమలో పసుపు వర్ణంతో శోభాయమానంగా ప్రకాశిస్తూ భక్తులకు కనువిందు చేస్తుంది. విశాలమైన నేత్రాలతో చతుర్భుజ ధారిణిగా వెలిగిపోతున్న అమ్మవారు ఒక చేత్తో అభయాన్ని, మరో చేత్తో వరద హస్తాన్ని చూపిస్తూ సకలాభరణ భూషితయై దర్శనమిస్తుంది. అమ్మవారి పాదాల చెంతనే కొలువుదీరిన ఉత్సవమూర్తులు ఈ ఆలయ ఆధ్యాత్మిక శోభను ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఈ క్షేత్రంలో అమ్మవారికి నిర్వహించే ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా
శ్రావణ మాసంలో మాతకు ప్రత్యేక పూజలు, అర్చనలు వైభవంగా జరుగుతాయి. మాయిల వేలుపు గణేశ నీవు మా గృహరక్షవు నమో నమో. ఈ ఆలయ ప్రాంగణంలో కొలువైన ఉపాలయాలు భక్తులకు సర్వశుభాలను ప్రసాదించే దివ్య నిలయాలు. ప్రథమ పూజ్యుడైన బాలగణపతి స్వామి విఘ్నాలను తొలగిస్తుండగా, బాలసుబ్రహ్మణ్య స్వామి తన శక్తితో భక్తులను అనుగ్రహిస్తారు. జ్ఞానానికి ప్రతీక అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన నెమలిపై కొలువై శత్రుభయాలను తొలగించే రక్షకుడిగా దర్శనమిస్తారు. కుజ దోషం వంటి గ్రహ సమస్యలతో బాధపడేవారు స్వామిని దర్శించుకొని సేద తీర్తారు. ఇక క్షేత్రంలోని నవగ్రహ మండపం నిత్యం భక్తుల జపతపాలతో మారుమ్రోగుతూ ఉంటుంది. తమ జాతక చక్రంలోని దోషాలను తొలగించుకోవడానికి, గ్రహ గతులను అనుకూలం చేసుకోవడానికి భక్తులు ఇక్కడ భక్తి శ్రద్ధలతో తైలాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. ఈ మండపంలో చేసే ప్రదక్షిణలు భక్తులకు కర్మ ఫలాల నుండి విముక్తిని కలిగిస్తాయని నమ్మకం. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామి, గ్రహదోషాలను హరించే నవగ్రహ మండపం ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తాయి. ప్రతి ఉపాలయం ఒక ప్రత్యేక విశిష్టతను కలిగి భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే సంతాన నాగేంద్ర స్వామి, ఆరోగ్యాన్ని, తేజాన్ని ఇచ్చే సూర్యనారాయణ స్వామి, దత్తాత్రేయ స్వామివార్ల దర్శనం ఈ క్షేత్రంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తూ ఉంటారు. వీరికి తోడుగా నిరంతరం రామనామ స్మరణలో మునిగి తేలే భక్తాంజనేయ స్వామివారి కొలువు భక్తులలో భక్తి భావాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. ఈ దేవతామూర్తుల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రానికి రక్షకుడిగా, క్షేత్రపాలకుడిగా శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారు కొలువై ఉండి భక్తులను అన్ని వేళలా కాపాడుతూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన దేవతా వృక్షాలు ప్రకృతి సిద్ధమైన దైవత్వాన్ని వెదజల్లుతూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ పవిత్ర వృక్షాల నీడలో ప్రార్థనలు చేయడం వల్ల సకల పాపాలు హరించి పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో యాగశాల ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్ర బిందువుగా విరాజిల్లుతోంది. శాస్త్రోక్తంగా నిర్మించిన హోమగుండాల నుండి వెలువడే మంత్రోచ్చారణలు, హవ్విస్సుల పరిమళం భక్తుల అంతరంగంలోని మాలిన్యాలను తొలగించి పవిత్రతను నింపుతాయి. మరోవైపు భగవత్ స్వరూపానికి చిహ్నమైన మయూరధ్వజం భక్తులకు స్వాగతం పలుకుతూ అహంకారాన్ని వీడి జ్ఞాన మార్గంలో పయనించాలని ప్రబోధిస్తుంది. ఈ ధ్వజస్తంభం క్షేత్రానికి వెన్నెముక వంటిది కాగా యాగశాల దేవాలయానికి ప్రాణశక్తిని ప్రసాదించే దివ్య వేదికగా నిలుస్తుంది. ఈ ఆలయంలో ముడుపు కడితే 41 రోజుల్లో కోరికలు నెరవేర్తాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శృంగేరి పీఠాధిపతుల వంటి యతీశ్వర్ల పాదస్పర్శతో పునీతమైన ఈ పుణ్యధామం ఆధ్యాత్మిక సాధన చేసేవారికి ఒక ప్రశాంత నిలయంగా భాసిల్లుతోంది. ఇక్కడి విద్యా గణపతి ఆరాధన విద్యార్థులకు మార్గదర్శిగా నిలుస్తుండగా ప్రతి ఏటా జరిగే పుత్రకామేష్టి మహాయాగం సంతాన ఫలాన్ని ప్రసాదించి దివ్య క్రతువుగా భక్తుల నమ్మకాన్ని చూరగొంది. ప్రతి పౌర్ణమి, సంకష్టహర చతుర్థి వేళల్లో జరిగే విశేష హోమాలు ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని చాటి చెబుతున్నాయి. ఇక్కడ వెలిసిన ప్రతి దేవతామూర్తి భక్తుడి జీవితంలోని ఒక్కో సమస్యకు పరిష్కారంగా నిలుస్తోంది. అందుకే ఈ క్షేత్రం ఆధ్యాత్మిక పరంగా ఒక సంపూర్ణ దేవతా సమూహంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నా, అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నా భక్తులకు గుర్తొచ్చే మొదటి నామం వినాయకుడు. మరి ఆ విఘ్న వినాయకుడు కొలువై ఉన్న ఆ పుణ్యక్షేత్రం భక్తుల పాలిట కల్పవల్లిగా మారుతుంది.
ఇక్కడ అడుగు పెడితే చాలు మనలోని భారమంతా తీరిపోయి ఒక తెలియని ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతటి విశిష్టమైన శ్రీ సంకష్టహర గణపతి ఆలయంలో ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి వేడుకలు మొదలుకొని వార్షిక బ్రహ్మోత్సవాల వరకు ప్రతిదీ ఒక అద్భుత ఘట్టమే. నిత్యం భక్తుల నామస్మరణతో వేద మంత్రాల ఘోషతో మారుమ్రోగుతున్న ఈ ఆలయ విశేషాలను, ఇక్కడ జరిగే వేడుకల వైభవాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ క్షేత్రంలో ఏడాది పొడవునా ఆధ్యాత్మిక వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో ప్రారంభమై వసంత నవరాత్రుల్లో భాగంగా శ్రీరామనవమి, శ్రీరామచంద్ర స్వామివారి కళ్యాణం, హనుమత్ విజయోత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో బోనాల ఉత్సవాలు, శ్రావణంలో గ్రహమండలేశ్వర స్వామికి సామూహిక రుద్రాభిషేకాలు, ప్రతి నెల సంకష్టహర చతుర్థి నాడు గణపతికి సహస్రమోదక హవనం, డ్రై ఫ్రూట్స్తో విశేష అభిషేకాలు జరుగుతాయి. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రుల సందర్భంగా సుమారు 10,000 మంది భక్తులు గణపతి దీక్షలు స్వీకరించి లక్ష పుష్పార్చన, లక్ష దూర్వార్చన వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దసరా నవరాత్రుల్లో భవానీమాత దీక్షలు, అమ్మవారికి 9 రకాల ప్రత్యేక అలంకరణలు భక్తులను కనువిందు చేస్తాయి. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ముడుపు కడితే 41 రోజుల్లో కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి తర్వాత పుత్రకామేష్టి మహాయాగం, 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా గణపతి ఆరాధన, హనుమత్ జయంతి, సుబ్రహ్మణ్య షష్ఠి, దత్త పున్నమి వంటి పర్వదినాల్లో స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి పర్వదినం ఈ ఆలయంలో ఒక మహావేడుగ్గా సాగుతుంది. ఆ రోజున స్వామివారికి నిర్వహించే ప్రత్యేక అభిషేకాలు, హోమాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఇక వినాయక చవితి నవరాత్రుల సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. 9 రోజుల పాటు ఆలయ ప్రాంగణం భక్తుల కోలాహలంతో, వైవిధ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడుతూ వెలిగిపోతుంది. ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో జరిగే పల్లకీ సేవలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని, సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా నిత్యం పూజలతో, పక్షానికో ఉత్సవంతో విరాజిల్లుతున్న ఈ ఆలయానికి వచ్చే భక్తులందరిపై ఆ సంకష్టహర గణపతి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే శ్రీ సంకష్టహర గణపతి ఆలయం నిత్యం భక్తజన సందోహంతో సందడిగా ఉంటుంది. శ్రీ సంకష్టహర గణపతి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోవాలనుకుంటున్నారా? స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఉందా? అయితే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. శ్రీ సంకష్టహర గణపతి ఆలయం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంది. హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు నేరుగా ఎంజీబీఎస్, సిబిఎస్ బస్ కేంద్రాల నుండి లేదా రైలు మార్గం ద్వారా కామారెడ్డి చేరుకోవచ్చు. కామారెడ్డి బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుండి ఆటోల సౌకర్యం లభిస్తుంది. ఇక ఆలయ సందర్శన వేళల విషయానికొస్తే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. విశేష దినాల్లో భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతూ ఉంటాయి. చూసరిగా విఘ్నరాజు సంకష్టహర గణపతి లీలా విశేషాలను. సంకటాలను హరించే ఆ గణపతిని మనసారా స్మరిస్తే చాలు కొండంత కష్టమైన మంచులా కరిగిపోతుంది. అందుకే భక్తులందరూ సంకష్టహర చతుర్థి నాడు ఎంతో నిష్ఠతో ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు. ముల్లోకాలను కాపాడే ఆ మూషిక వాహనుడు తనను నమ్ముకున్న భక్తులందరి ఇళ్లల్లోనూ సుఖశాంతులను నింపాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఎదురయ్యే ఆటంకాలను తొలగించి విజయాలను ప్రసాదించాలని కోరుకుందాం.
ఆ సంకష్టహర గణపతి కరుణాకటాక్ష వీక్షణాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఓం గం గణపతే నమః. మరో తీర్థయాత్ర క్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.